ఆసిఫాబాద్ కాంగ్రెస్లో కట్టప్పులు ఎక్కువయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కుట్రలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎప్పటి నుంచే గోతులు తవ్వుకుంటున్నారనే ప్రచారము జరుగుతోంది. పదవులు పనుల పంపకాల్లో తేడాతో రోడ్డెక్కుతున్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ఏం జరుగుతోందో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరైనా ఎదుగుతున్నారు అంటే కాళ్లు పట్టుకుని కిందకు గుంజే నేతలే ఎక్కువగా ఉంటారు. ఏడుపుగొట్టు రాజకీయాలు ఎక్కువ. ఎవరికైనా పదవి ఇస్తే కుళ్ళుకునే నేతలు లేకపోలేదు. కయ్యాల్లేని కాంగ్రెస్ ను ఊహించలేరు. వర్గపోరు లేకపోతే హస్తం పార్టీ కానే కాదంటారు. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేదు. అన్ని చోట్ల ఇదే వరుస. కాకపోతే కాస్త ఎక్కువో తక్కువ. హస్తం పార్టీని ఎవరో ఓడించాల్సిన పని లేదు. సొంత పార్టీ నేతలు ఓడిస్తారన్నది ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న నానుడి. కుమ్ములాటలు, వెన్నుపోటు సాధారణం. ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేయటంతో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో అసంతృప్తి రగులుతోంది. ఇలాంటి పరిణామాలు పార్టీకి మంచిది కాదని తెలిసినా నేతల తీరు మాత్రం మారదు. పార్టీ ఎలా పోయినా పర్వాలేదు, ఎదుటివారు బాగుపడకూడదన్న లక్ష్యంతోనే పనిచేస్తారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లో ఇదే జరుగుతోంది. ముఖ్య నేతల మధ్య వర్గపోరుతో అధికార పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. గుత్తాధిపత్యం కోసం కాంగ్రెస్ ను కకావికలం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణను తీసేయాలంటూ ఇటీవల ఒక వర్గం నేతలు హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర చేసిన హంగామాపై రకరకాల చర్చ సాగుతోంది. ఇలాంటి పనులతో రచ్చ చేసి పార్టీకి మచ్చ తెస్తున్నారనే వ్యాఖ్యలు ఉన్నాయి. నిజానికి ఆసిఫాబాద్ కాంగ్రెస్ కు కంచుకోట. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో ఈ స్థానం ఎస్టీలకు రిజర్వ్ అయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ హవాలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపొందారు. కానీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి బీఆర్ఎస్ లో చేరి గులాబీ జెండా పట్టుకున్నారు. అయినా హస్తం గుర్తు పార్టీ బలంగానే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రవాణా శాఖ రిటైర్డ్ అధికారి శ్యామ్ నాయక్ కు టికెట్ ఇచ్చింది అధిష్టానం. నిజానికి స్థానికంగా ఉన్న బలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ గాలిలో ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలవాలి. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి గెలిచారు. శ్యామ్ నాయక్ ఓటమికి కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతల కోవర్టు రాజకీయాలే కారణమనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో 2024 పార్లమెంటు ఎన్నికల నాటికి శ్యామ్ నాయక్, మరో నేత విశ్వప్రసాదరావు వర్గాలుగా విడిపోయారు. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఓడిపోయారు. అయినా నేతల తీరు మారలేదు. అభివృద్ధి పనుల పంపకం, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల విషయంలో విభేదాలు పెరిగాయి. కొంతకాలానికి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మళ్లీ కాంగ్రెస్ కూటికి చేరారు. ఆ తర్వాత అధిష్టానం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణను నియమించింది. కానీ పార్టీ నిర్ణయాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోయారు. నాన్ లోకల్ అంటూ సహాయ నిరాకరణ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపునకు సహకరించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఘాటుగా స్పందించారు. సీనియర్ నేత విశ్వప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తన ఉనికిని తట్టుకోలేక వివాదాలు సృష్టిస్తున్నారన్నది ఈ నేత మాట. బీఆర్ఎస్ నాయకులతో చీకటి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ ను బలహీనపరుస్తున్నారన్నది డీసీసీ అధ్యక్షురాలి విమర్శ. జూన్ 1న జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుగుణ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో అప్పటి నుంచి పలువురు సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారన్నది ఈ నేత వాదన. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సుగుణకు టికెట్ ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో భయపడిన నేతలు ఇప్పటి నుంచే బద్నాం చేస్తున్నారన్నది సుగుణ ఆవేదన. అయితే ఆత్రం సుగుణ వ్యతిరేక వర్గం నేతలు మాత్రం అధిష్టానం దగ్గర లాబింగ్ చేస్తున్నారు. డీసీసీ ప్రెసిడెంట్ ను పోస్ట్ నుంచి తొలగించాల్సిందేనని పట్టుపడుతున్నారు. లేకపోతే పార్టీకి నష్టమన్న వాదాన్ని వినిపిస్తున్నారు. దీంతో ఈ నేతను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ లో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.